ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎస్, దేశంలోని టాప్ 10 ప్రైవేట్ బ్యాంకులు కలిసి ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 10,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. అసలు బ్యాంకుల్లో ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయి? ఏఐ ఇందుకు కారణమా? తాజా గణాంకాల ప్రకారం దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు FY26లో తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆటోమేషన్, ఏఐ వేగంగా పెరుగుతుండటంతో గతంలో మనుషులు చేసే కొన్ని పనులను ఇప్పుడు టెక్నాలజీ నిర్వహిస్తోంది. కస్టమర్ సర్వీస్, డాక్యుమెంట్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, రిస్క్ మానిటరింగ్ వంటి అనేక పనులు ఇప్పుడు ఏఐ, ఆటోమేషన్ ద్వారా వేగంగా జరుపుతున్నాయి. అయితే దీని అర్థం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు పూర్తిగా పోతున్నాయని కాదు, ఉద్యోగాల స్వభావం మారుతోందని. ఒకవైపు సంప్రదాయ బ్యాంకింగ్ జాబ్స్ తగ్గుతుంటే మరోవైపు ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ బ్యాంకింగ్, టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో బ్యాంకింగ్లో ఉద్యోగం కావాలంటే కేవలం బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, టెక్నాలజీ స్కిల్స్ కూడా అవసరం కానున్నాయి. ఇక బ్యాంకులకు చూస్తే ఏఐ, ఆటోమేషన్ వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చు, కస్టమర్ సర్వీస్ వేగంగా చేయొచ్చు, అలాగే భారీ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించవచ్చు. అంటే ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేస్తుందా అంటే కాదు. కానీ ఏఐని ఉపయోగించగల ఉద్యోగులు, ఏఐని ఉపయోగించలేని ఉద్యోగుల స్థానాన్ని తీసుకునే పరిస్థితి మాత్రం రావచ్చు. ఇది కేవలం బ్యాంకింగ్కు మాత్రమే కాదు, ఐటీ, రిటైల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ వంటి అనేక రంగాల్లో కనిపిస్తున్న పెద్ద మార్పు. మరి ఏఐ మీ ఉద్యోగాన్ని రీప్లేస్ చేస్తుందని మీరు కూడా భయపడుతున్నారా? లేక ఏఐతో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అండ్ కెరీర్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.